మాంసంలో యాంటీబయాటిక్స్ చికెన్ మటన్ అన్నింట్లో ఉన్నాయట. ప్రతి కిలోకి 114 మిల్లీగ్రాముల యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట. అంటే ఎట్లా, ఇప్పుడు మేకలు ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు వాటి పెరుగుదల కోసం. కోళ్ళు ఉన్నాయి, ఇక మొత్తం వచ్చి బాయిలర్ కోడ్ అయితే మొత్తం అదే కదా, కెమికల్ మందుతోనే కదా పైకి లేచేది. సో ఇట్లా యాంటీబయాటిక్స్ ఉంటున్నాయట మనం తినే మాంసంలో. జంతువుల్లో చిన్న జబ్బుకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. వాటిలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది. వాటి మాంసం తినేవారిపైన మీద కూడా ప్రభావం పడుతున్నది. జీర్ణకోశ, చర్మ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు ఉంటున్నది. తాజా అధ్యయనంలో వెల్లడి 2020లో 190 దేశాల్లో పరిశోధించినట. 30వ స్థానంలో ఉందట భారత్. యాంటీబయాటిక్స్తో కోళ్ళు గొర్రెలు త్వరగా పెరుగుతాయనేది అపోహ మాత్రమే అట. పోషకాహార కోసం మాంసం అవసరమే, కానీ పరిమితంగా తినాలి. ఇక ఉన్నది కదా దొరికింది అని చెప్పి ఒకటే పని పెట్టొద్దు అన్నట్టు. మందులకు లొంగని సూక్ష్మజీవులు, వైరస్లు మనుషులను వేధించుకొని తింటున్నాయి. యాంటీబయాటిక్స్ విషయంలో కూడా రాటుదేలి మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఏఎంఆర్ పైన చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్. అంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ మన మీద దాడి చేసినప్పుడు మనం రకరకాల మెడిసిన్స్ ద్వారా ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన మీద దాడి చేసినప్పుడు రకరకాల యాంటీబయాటిక్స్ ద్వారా మనం ఆ వ్యాధిని, ఆ బ్యాక్టీరియాని, వైరస్ని బయటికి చంపేస్తుంటాం. కానీ మనం వేసే మెడిసిన్స్ కూడా లొంగని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ రకంగా మ్యుటేషన్ చెంది వృద్ధి చెందుతున్నాయి అన్నమాట. సో మనం వేసే యాంటీబయాటిక్స్ కూడా అది లొంగట్లే. దాన్ని ఏమంటున్నారంటే వీళ్ళు యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఆ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తున్నది అనమాట వాటికి. సో మందులు పనిచేస్తలేవు అన్నట్టు.